అందరికీ ఈ మధ్యాహ్నం వేళ ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈరోజు మలాకీ గ్రంథంలో నుంచి 1వ అధ్యాయము 1 నుంచి 5 వరకు అంటే 5 వచనాలు చదువుకొని దాన్ని వివరించుకుందాం. అలాగే ఈ మలాకీ గ్రంథం అనేది ఎవరు రాశారు అంటే మలాకియా అనే వ్యక్తి మలాకీ గ్రంథాన్ని రచించాడు. మలాకీ అంటే అర్థం వచ్చేసి దేవుని దూత. ఈ మలాకీ అనే అతను ఇజ్రాయేలుకు అటు దేవునికి మధ్య సంభాషణను ఈ మలాకీ గ్రంథంలో రచించాడు. మనము 5 వచనాలు అనేది మనము క్లుప్తంగా వివరించుకున్నాం. అలాగే ఈ మలాకీ గ్రంథము అనేది ఈ ఇజ్రాయేలును దేవుడు ఏ విధంగా ప్రేమించాడు అనే వాళ్ళు దేవుని ఏ విధంగా ప్రేమించారు అనే సంభాషణ అనేది దీంట్లో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదువు. ఇజ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకుబడిన యెహోవా వాక్కు. అంటే ఇజ్రాయేలును గూర్చి పలుకుబడిన యెహోవా వాక్కు అనేది మలాకీ అతను వివరించబోతున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే యెహోవా చెప్తున్నాడు ఇజ్రాయేలుకు, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే దేవుడు అంటున్నాడు ఇజ్రాయేలుకి, నేను మీ ఎడల ప్రేమ చూపుతున్నాను అని యెహోవా అంటే ఇజ్రాయేలు వాళ్ళు ఏమంటున్నారంటే, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతున్నందురు. అంటే దేవుడు మీ ఎడల నేను ప్రేమ చూపి ఉన్నాను అంటే ఇజ్రాయేల్లో అంటే ఈ మలాకీ గ్రంథం అంతా ఎట్లుంటుందంటే చదవంగా పోతే ప్రశ్నలు ఆన్సర్స్ ఇవే కనబడతాయి. అంటే భక్తునికి దేవునికి ప్రశ్నలు ఆన్సర్స్ ఇవే కనబడతాయి ఈ మలాకీ గ్రంథంలో అంటున్నాడు కదా. దేవుడు అంటున్నాడు, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు అంటే ప్రజలు ఏమనాలా, ఓకే ప్రభువా మా ఎడల చూపించావు, మాకు మంచి ధన సంపదలు, ఇంకా మనకి మంచి ఆశీర్వాదాలు అని అనలా వీళ్ళు ఇజ్రాయేలు. ఏముంటుందంటే, మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతున్నందు. అంటే మా ఎడల నువ్వు ఏ విషయమందు ప్రేమ చూపావు అని క్వశ్చన్ మార్క్ వేసినాడు దేవునికి. మా ఎడల ఏ విషయమందు ప్రేమ చూపి ఉన్నావు. దీనికి ఉదాహరణకి
నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. దేవుడు చెప్పినాడు, ఇజ్రాయేలు మళ్ళీ అడిగినారు. దానికి దేవుడు ఏం చెప్పినాడో అనే విషయము నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి చూస్తాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 3వ వచనం, 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలీయులు తాము చేయుచున్న నెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా అంటే ఎవరు మొరపెడుతున్నారు ఇక్కడ? ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుడి యొద్దకు చేరెను. మీరు ఏ విధంగా మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఆ విధంగా అనేసి ఆన్సర్ ఇచ్చినాడు దేవుడు. అలాగే ద్వితీయోపదేశ కాండం నుంచి కూడా ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనంలో కూడా దేవుడు ఏ విధంగా ఇజ్రాయేలు మా ఎడల ఏ విధంగా మీరు ప్రేమ చూపినారు అనే మాటకి ఈ ఒక ఉదాహరణ, ఈ రెఫరెన్స్ 7వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బహు జలము చేత మిమ్మును రప్పించి దాసులను గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మను విడిపించెను. చూడండి, ఆ విధంగా నేను మిమ్మల్ని విడిపించినాను, నాకు మీ మీద ప్రేమ లేదా అని దేవుడు అంటున్నాడు. ఇజ్రాయేలును దేవుడు ఈ విధంగా ఆన్సరు ఇచ్చాడు. ఓకే, తర్వాత 3వ వచనం. తర్వాత ఏశావు యాకోబునకు అన్న కాదా? అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఏశావుకు అన్న కాదా? ఇద్దరు వాళ్ళు అన్నదమ్ములు. యాకోబును ప్రేమించినాడు, ఏశావును ఎందుకు దూషించినాడు? నేను చెప్పేది మీకు ఇజ్రాయేలుకు చెప్తున్నాడు. ఇదే యెహోవా వాక్కు. ఇజ్రాయేలుకు యాకోబు ఏశావు అన్నదమ్ములు. వాళ్ళిద్దరినీ ప్రేమిస్తే ఇద్దరిని ప్రేమించాలా? ఒక్కని ఎందుకు ప్రేమించినాడు? ఇప్పుడు యాకోబు మంచోడా, ఏశావు మంచోడా? ఉదాహరణకి రిబ్కా అనే ఈశాకు భార్య అయిన రిబ్కాకు ఇద్దరు కుమారులు అయితే, ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. వాళ్ళ తండ్రి ఆశీర్వాదాలను దొంగిలించింది వచ్చేసి యాకోబు. దొంగిలించి అన్న కొడతారేమో అనేసి పారిపోయిన తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఈశాకు వచ్చేసి ఆశీర్వదించంటే ఆల్రెడీ ఆశీర్వదించేసినాను అని చెప్పేందుకు ఇతనికి కోపం వస్తుంది. ఎవరికి? ఏశావుకు.
ఏశావు చేత తప్పించుకొని వెళ్ళిపోయేసి మళ్ళా తర్వాత అక్కడ వాళ్ళ మామ దగ్గర ఉండి అక్కడి నుంచి ఫస్ట్ పిల్లల్ని పంపించి మళ్ళా అతను పశువులను పంపించి తర్వాత ఇతను వచ్చేందుకు ఇద్దరు ఒకటి అయిపోయినారు. చిన్న రోజులకు వచ్చేందుకు ఒకటి అయిపోయేందుకు అప్పుడు ఎవరిని మంచోడు అనుకుందాము? యాకోబు మంచోడా, ఏశావు మంచోడా? ఇద్దరు ఒకటైపోయినారు. ఏశావు మంచోడే, యాకోబు మంచోడు. అట్లాంటప్పుడు ఏమంటున్నాడు? యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మీరు, తర్వాత వచ్చింది. మనము ద్వేషించి తిని అతన్ని పర్వతములను, అంటే ఏశావు ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వస్థములను అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. అంటే ఏశావు కుటుంబం అంతా నక్కల పాలు చేస్తాను అని యెహోవా చెప్తున్నాడు. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందుము రండని ఎదోమీయులు అనుకుందురు. వీళ్ళెవరు మన మధ్యలో? ఎదోమీయులు అంటే యాకోబు యొక్క దేవుడు ఇజ్రాయేలుకు మధ్య జరుగుతుంది. ఇజ్రాయేల్ ఓకే, దేవుడు ఓకే, ఏశావు ఓకే, ఎదోమీయులు మధ్యలో. అంటే ఇక్కడ యాకోబు మరో పేరు ఇజ్రాయేలు, ఏశావుకు మరో పేరు ఎదోమీయుడు. ఆ ఎదోమీయులు అంటే ఆ ఎదోమీయుడే ఏశావు చెప్తున్నాడు. ఎదోమీయులు అనుకుందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన ఏమనగా, వాళ్ళు కట్టుకున్నాను నేను వాటిని క్రింద పడద్రోయదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. అంటే వాళ్ళు కట్టుకున్నా కూడా వాళ్ళను ఎక్కడ ఉన్నా కూడా నాశనం చేస్తాను. అంటే అంతగా పగబట్టినాడు ఎవరి మీద? ఏశావు మీద. అంటే ఇప్పుడు యాకోబు ఏశావు ఒకటైపోయినారు. కాబట్టి ఏశావు పిల్లలు ఉన్నారు కదా, ఆ ఏశావు పిల్లలు ఎదోమీయులు వాళ్ళు వచ్చేసి యాకోబు పిల్లల మీద పగబట్టినారు. ఎదోమీయులు వచ్చేసి వీళ్ళకు ఎక్కడ పోయినా కూడా వాళ్ళకు మర్యాద లేకుండా చేయడము, వాళ్ళకు కష్టం కలిగించడము, ఈ పనులు చేస్తున్నారు వాళ్ళు. దేవునికి ఇజ్రాయేల్ అంటే దేవుని బిడ్డలు, వాళ్ళకి దేవుడు క్షమించడు కదా. కాబట్టి ఆ విధంగా చెప్తున్నాడు. తర్వాత నిత్య కోపాగ్నికి పాత్రనియు పేరు పెట్టుదురు. ఎదోమీయులు వచ్చేసి ఇజ్రాయేలుకు చాలా కష్టపడుతున్నాడు. ఉదాహరణకు వచ్చేసి కీర్తన గ్రంథము 137, కీర్తనల గ్రంథము 137 7వ వచనం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 137 7వ వచనం. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొని, యెహోవా ఎదోములు జనులు చేసినది జ్ఞాపకం చేసుకొని, అంటే ఎదోములు చేసినది యెహోవా జ్ఞాపకం చేసుకొని, యెరూషలేము పాడైన దినములను జ్ఞాపకము తెచ్చుకొనుము, దానిని నాశనము చేయుడి. అంటే యెరూషలేమును నాశనము చేయుడి. సమూల ధ్వసము చేయుడి.
అవి వారు వాటిది చాటిరి కదా. పాడు చేయబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలన్నిటి నీకు ప్రతీకారము చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వాటిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇజ్రాయేలును బబులు దేశంలో కష్టపెడుతుంటే వాళ్ళ ఇండ్లను అన్ని కూల్చేస్తుంటే వీళ్ళు కాపాడాల్సిన పోయేసి ఎదోమీయులు సంతోషిస్తున్నారు. అలా చేస్తే దేవునికి కోపం వచ్చే పనులు వీళ్ళు ఎదోమీయులు చేస్తున్నారు. అందుకోసం అనేసి ఎదోమీయులు అంటే వీళ్ళకి కోపం, దేవునికి కోపము. నిత్య కోపాగ్నికి పాత్రునియు పేరు పెట్టిరి. కన్నులారా దానిని చూచి ఇజ్రాయేలీలు సరిహద్దులలో యెహోవా బహు గనుడుగా ఉన్నాడని మీరందరూ. అంటే ఇలాంటివన్నీ చేస్తున్నా కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, ఇప్పుడైనా నమ్ముతారంటే ఇది అంటారు. ఇలాంటివన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటున్నారు, మీరు మా దైవము గనుడు, అంటే యెహోవా గనుడుగా ఉన్నాడని మీరందరూ. నేను మీ అందరి ప్రేమ చూపుతున్నాను కనుక మీరు నా యందు ప్రేమ చూపుతారు కనుక ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాళ్ళ వల్ల నేను మీకు ఇబ్బంది పడకుండా మీకు చేసినందుకు అంటే నేను గనుడు కదా అని దేవుడు ఇజ్రాయేలుకు చెప్తున్నాడు. చూడండి, ఎవరినన్నా కానీ మనము కించపరచకూడదు, ఒకరిని ద్వేషించకూడదు. అందరితో సామరస్యంగా, ఒక సంఘం అంటే సంఘంలో ఉండే అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఒకరిని ఒక విధంగా చూడడము, ఒకరిని ఒక విధంగా చూడడము అనేటువంటిది చేయకూడదు. చేస్తే దేవునికి అది ఇష్టం ఉండదు. ఎవరైనా దేవునికి ఇష్టము అనే వ్యక్తి మీద ఎవరినైనా కానీ దూషించారనుకో ఇలాగే జరుగుతుంది. కాబట్టి మనమందరం కలిసి దేవునిలో ఉండి దేవునిలో ప్రార్థించుకుందాము. సంఘంలో అందరం కలిసిమెలిసి బాగా ఉండి దేవుని కృతజ్ఞతలతో ప్రార్థించి దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకొని దేవుని ఆశీర్వాదాలు మనము పొందవాలని ఈ చిన్న వాక్యము వివరించిందనుకో నేను మీకు ధన్యవాదాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ పరలోకమున్న పరమ తండ్రి దేవ, ఇజ్రాయేలును దీవించినట్లు కాపాడినట్లు మా సంఘంలో ప్రతి ఒక్కరిని నా తండ్రి మమ్మల్ని కాపాడతావని, చిన్నలను కానీ పెద్దలను కానీ అందరినీ నా తండ్రి కాపాడతావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి.